కులాలకు అతీతంగా ఈ పరిచర్య ప్రభు మనకిచ్చారు. గర్భగుడిలో సాయిబాబా గుడిలో కూడా పిలిచినప్పుడు అక్కడికి కూడా వెళ్ళి వాక్యం చెప్పాను. అలాగే ఆ సాయిబాబా గుడిలో వాక్యం చెప్పినందుకు మా బావగారు చలసాని రమేష్ చౌదరి గారు దీని వెనకాలే 3 సెంట్లు స్థలం ఇచ్చారు. ఇప్పుడు కూడా అది అట్లాగే ఉంది. మా ఇంటి ఆడబడిసినే చేసుకున్నారు ఆయన. విశేషం ఏంటంటే ఆ పెదపారిపూడిలో కూడా అదే పరిచర్య, గుడివాడలో ముస్లిం సహోదరుల మధ్య అదే పరిచర్య. కానీ మేము చేసేదంతా ఉచితమైన సేవ. ఇది ఎవరికైనా తెలుసా అండి? మేము చేసేదంతా ఉచితమైన సేవేనండి. ఎక్కడ ఆశించలేదు డబ్బు కొరకు అసలు సేవ చేయలేము మేము. డబ్బు కొరకు సేవ చేయటం ప్రారంభిస్తే నేను ఎక్కడ వేస్తానో తెలుసా? నేను ఎక్కడైతే వెయ్యాలనుకున్నానో అక్కడ సంఘాలన్నీ పడిపోతాయి. నేను గనక ఈ అన్ని జల్లు నాకొద్దు, కావాల్సింది డబ్బే అనుకుని నేను సేవ ప్రారంభిస్తే ఎన్నో సంఘాలన్నీ కూడా మూతపడిపోతాయి. ఎందుకంటే నాకు రాని పాట లేదు, తెలియని వాక్యం లేదు. పోనీ ప్రార్థన చేయంగా స్వస్థత ఈ కార్యక్రమాలంటే కొల్లలుగా చేశాడు దేవుడు. ఈ పరిచర్యలో చచ్చిపోయే వాళ్ళు కూడా వస్తారు. బ్రతికి బట్ట కట్టటమే తప్ప వాళ్ళకి మరణం అనేది ఉండదు. ప్రభు చిత్తం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిచర్య కొరకు దేవుడు ప్రభువే పిలిచి మనకిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకే ఉచితమైనటువంటి సేవ. కానీ నా ప్రసంగాలు విన్నవాళ్ళు, నా పాటలు విన్నవాళ్ళు అప్పుడప్పుడు కార్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. విజయవాడ విలియం గారు అని ఆయన ఎక్కడ ఉండాలని అంటే మన చర్చి కాడికి వస్తారు. వచ్చి ఆయన అనుకుంటారు నేను ఏదో అపార్ట్మెంట్ పెద్ద రియల్ ఎస్టేట్లో కూర్చున్నట్టుగా, ఏసీ రూమ్లో కూర్చున్నట్లుగా వాళ్ళందరూ అనుకుంటారు నన్ను. అరే ఈస్ట్ వెస్ట్ మోత మోగేస్తున్నాడు విలియం గారు, బ్రహ్మాండమైన వాక్యం, అసలు ఆయన వాక్యము వినాలంటే ఎంతో ఎన్నసొంపుగా ఉంటుంది, ప్రజలు ఆలకిస్తారు, చక్కటి పాటలు గీతాలాపన చేస్తాడు, ఏ భాషలో అయినా పాడగలిగిన, అనర్గళగలిగిన, దమ్ము కలిగినటువంటి వ్యక్తి, ఎట్లా ఉండడో చూద్దామని వస్తే ఆ కారు ఆపిన తర్వాత ఆ కాలువగట్టు మీదే ఉంటాం మేము. కాలువగట్టు మీదండి. అరే ఏంటిది అంతా, ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు, ఏమి సంపాదించలేదా, ఏంటి పరిస్థితి అంతా అని అన్నప్పుడు నేను అన్నాను, అసలు సంపాదించడానికి సేవకు వస్తే తప్పండి. ఉచితంగానే ప్రభు ఈ సేవ ఇచ్చాడు, ఉచితంగానే చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక విశేషం ఏంటంటే పోషించడానికి దేవుడే పోషిస్తాడు. ఆ మహాదేవుడే కనికరం కలిగిన దేవుడు పోషిస్తాడు. అయితే విషయం ఏంటంటే మిగతా విషయంలో మనం ఆలోచిస్తే నశించిపోతున్న వీరు ప్రజల పట్ల ఎవరు ఆలోచిస్తారు అని నాకు బాధ ఉండేది అంతే. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్పాలి వాక్యం? ఇక్కడ చాలామంది ఉన్నారు ప్రజలు, ప్రభు అంటే ఎరగని వాళ్ళు. వీళ్ళకి మాత్రం ఒక్కటి మాత్రం తెలుసు, యేసు ప్రభు ఉంటే పల్లెల్లోనే గూడాల్లో తప్ప ఆడదేవుడే కానీ మన దేవుడు చెప్పండి గట్టిగా. అయితే గూడాల దేవుడు లేదా పల్లెల దేవుడే తప్ప మన దేవుడు కానే మాకు చాలామంది ఉన్నారు అని అంటారు సహజంగా. మరి వీళ్ళకి ఎవరు పరిచయం చేస్తారు ఆ ప్రభువుని? ఏమంటే మనిషి దేవుణ్ణి చేసుకోవటం పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. కానీ దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చాడే, ఆయనే ప్రభు అయినా. అర్థమైందండి మీకు? మనిషి దేవుళ్ళు చేసుకోవటం పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. ఒక మనిషి ఎన్నో దేవుళ్ళను దేవతలను చేసుకోవచ్చు, కానీ దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడే, అది గొప్ప భాగ్యం. ఆయన ఎందుకు వచ్చాడు అనుకున్నా? అదిగో మా సోదరుడు వెళ్తున్నాడు, అలో అంటున్నాడు ఆయన సరదాగా. ఇట్లాంటి మాటలు ఎన్నో భరిస్తూనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ప్రభువుని ఎరగని ప్రజలకి ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? చెప్పాలంటే వ్యయం చేసుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, అనేక మందితో నిందలు పడాలి. ఎవరికి ఏం పట్టింది అని ఒకసారి మనం ఆలోచించవచ్చు. ఎవరికేం పట్టిందండి? ఇప్పుడు మీరు ప్రభువుని ఎరగకపోతారు, రేపు అందరూ మనము న్యాయపీఠం మీద ఉంటాం. అంటే ఎల్లకాలం మనవాళ్ళు అనుకుంటున్నారు 2023 వచ్చింది, మళ్ళీ క్రిస్మస్లు కన్నాం, మళ్ళీ 24 వస్తుంది క్రిస్మస్, ఇట్లా సాగవ ఇంకా ఎల్లకాలం. ఒకరోజు యేసు ప్రభు రెడీగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎలా సిద్ధంగా ఉన్నారు? మళ్ళీ బాలుడుగా రాడు ఆయన, కొదమ సింహం వలె వస్తాడు. అంటే ఆయన వచ్చేటప్పటికి భూమి ఉండదు, ఇంకా
ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు అన్నీ కూడా లయమైపోతాయంటండి. భయముతో వణుకుతూ ఉన్నాయి. ఆయన వచ్చాడు అంటే భూమి మీద ఇంకెవరుంటారో. కానీ చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎవరి కోసం వస్తాడంటే ప్రార్థన వాళ్ళ కోసం వస్తారు, కానీ పల్లెల వాళ్ళకి గుడాల కోసం వస్తారే తప్ప మన కోసం రారు అనుకుంటున్నారు చాలామంది. కానీ తెలియని రహస్యం ఏంటంటే ఆయనే దేవుడన్న సత్యము ఈ రోజున ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అర్థమైందండి నా మాట? అర్థం కాలా మీకు మాట? యేసు ప్రభు పలానా జాతికి దేవుడని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానం పెట్టేసింది సమాజం. అసలు యేసు ప్రభు కులానికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదు. అసలు ఆయన నీ కొరకు ఎందుకు పుట్టాడు తెలుసా? మీ అందరి కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టాడు. ఆయన ప్రాణం అర్పించడానికి పుట్టాడు ఆయన. అంతే తప్ప ఆయనకి కులము లేదు, మతము లేదు. చాలామంది అంటారు ఇది క్రైస్తవ మతము అంటారు. క్రైస్తవ మతం కాదండి, ఇది క్రీస్తు మార్గము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇప్పుడు మన పిల్లలు పుట్టారనుకోండి, ఈ పిల్లాడిని చర్చిలో తీసుకొచ్చి అయ్యా ఇగో ఈ పిల్లాడి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఈ పిల్లవాడు అనేక వందల వేల మందికి బలైపోయేటట్లుగా సహాయం చేయమని ఎవరైనా ప్రార్థన చేస్తారా? చెప్పండి అండి. ఎవరు చేయరు ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తారు? ఆ పిల్లాడిని తీసుకొచ్చి యాజకుడి చేతులు పెట్టి అయ్యా బహుగా దీవించు, నా పిల్లాడికి అష్ట ఐశ్వర్యాలు కావాలి, ఆయన ఆరోగ్యాలు కావాలి, ప్రపంచంలోనే ఉన్నతమైన ఉద్యోగం చేయాలి, ఉన్నతమైనటువంటి కోటీశ్వరుడు అవ్వాలని కావాలని ఇష్టపడి వస్తారు. కానీ నా పిల్లోడు అందరి కోసం బలైపోవాలి అని వారు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఎవరు లేరు. ఒకే ఒక్క తల్లి, ఆవిడే మరియ తల్లి. హల్లెలూయా. ఆ మరియమ్మే ఆ పిల్లాడిని తీసుకొచ్చి, యేసు ప్రభువుని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాడు. యాజకుడు ఏడుస్తున్నాడు, పాస్టర్ గారు. ఆవిడకి అర్థం కాల, మరియ గారు ఈయన ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని మనసులో అనుకుంటుంటే అప్పుడు ఈయన ప్రవక్త చెప్పాడు, ఏమీ లేదమ్మా, ఈ పిల్లాడిని నువ్వు కన్నావు, కానీ ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు, మనిషి ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. 4 తలలు, 4 చేతులు, 4 కాళ్ళు కాదు. ఈయన సౌందర్యంగా పుట్టాడు, చూడముచ్చటగా ఉన్నాడు, అన్నీ బాగానున్నాయి. కానీ ఈ పిల్లవాడు వలన నీ గర్భంలో ఒక కత్తి దూసుకుపోతుంది అని చెప్పాడు. అర్థమైందండి? ఎవరితో చెప్పారు ఈ మాట? యాజకుడు తల్లితో చెప్పాడు. తల్లి పేరేంటి? మరియ. నీ గర్భంలో ఒక కత్తి దూసుకుపోయే రోజులు వస్తున్నాయి అని అంటే ఆవిడకేం అర్థం కాల. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి మనందరి కొరకు పుట్టి మన కొరకు ప్రాణము పెట్టి సిలువలో చివరి టైంలో ఆయన చనిపోయాడే. చనిపోయే సమయంలో అక్కడున్న సైనికులు అందరూ అడుగుతారు, ఈయన బతుకున్నాడా లేదో ఒకసారి చూడండి రా. సిలువలో అప్పుడు వేలాడుతున్నాడు ఆయన, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నాడు. ఈయన చనిపోయాడా బతికాడా ఒకసారి చూడండి అన్నప్పుడు అక్కడ మరియ తల్లి ఉన్నారు, చాలామంది భక్తి పరులు, భక్తి స్త్రీలు ఉన్నారు అక్కడ. అందరూ చూస్తూ ఉండగా ఒక సైనికుడు ఆయన ప్రక్కటెముకలో బల్లెంతో పొడిచాడు. అప్పుడు మరియ తల్లి, వినాలమ్మా, అప్పుడు మరియ తల్లి కళ్ళారా చూసింది. అప్పుడు వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంది, ఆనాడు 33.5 సంవత్సరాల క్రితం నా బాలుడైన యేసు ప్రభుని దేవాలయంలో తీసుకువెళితే ఆ యాజకుడు ఈ బిడ్డని ఆశీర్వదించి దీవించి ప్రార్థించి కన్నీళ్లు పెట్టాడు. ఎందుకు నీవు కన్నీళ్లు పెట్టావని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నీ గర్భంలో ఒక కత్తి దూసుకుపోతుంది అని అన్నాడు. ఎంత శోకము వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు నాయనా. ఆయన ప్రక్కటెముకలో బల్యంతో పడవగానే ఆ మరియ తల్లికి గుండెల్లో గుణపము గుచ్చుకున్నంత వేదన చెందింది. అప్పుడు గమనించింది. ఎంత టైం పట్టిందో చూసారా? ఒక దర్శనము, ఒక యాజకుడి యొక్క మాట జరగటానికి 33.5 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఎవరి కోసం? ఇప్పుడు మేము ప్రభువు నమ్ముకున్నామండి, మీకు చెప్పాల్సిన పరిస్థితి మాకేంటి? అసలు నా భార్య ప్రభువు నమ్ముకున్నారు, పిల్లలు ప్రభువు నమ్ముకున్నారు, అసలు మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏంటి?
అంటే మీకు తెలియని రహస్యం ఏంటంటే ఈ లోకంలో కొద్ది కాలమే బ్రతుకుతాము. మీకు తెలుసా అందరి ఒడిలో మరణం ఉందని తెలుసా? అందరి ఒడిలో మరణం ఉంది. బ్రతుకుచున్నామే కానీ మనము మృతులమే. అంటే మన పేరు రాసేస్తాడు దేవుడు. ఈ వ్యక్తి ఇన్ని కాలం బ్రతకాలి, ఇన్ని రోజు, ఇంత టైంలో, ఇంత రాత్రి, ఇంత పగలు, తెల్లవారుజామున చనిపోవాలని రాసేసాడు దేవుడు. మనవాళ్ళు అనుకుంటారు ఇప్పుడు క్రిస్మస్ చూసాం, వచ్చే సంవత్సరం క్రిస్మస్ చూసాం, ఇంకా ఇంకో మాట చెప్పనా, ఈ నెల 31వ తారీఖు దాకా ఎంతమంది ఉంటారో ఎవరికి మరణము ప్రతి వాని ఒడిలో దేవుడు ఉంచాడు. మనందరి కొరకు ఆయనే మరణించడానికి లోకానికి వచ్చాడు. ఈ మాట చెప్పాలి. అలా చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఇది ప్రశ్న. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? మనం చనిపోతామండి. 2019 కరోనా వచ్చింది మార్చిలో. 2019 కరోనా వస్తే తర్వాత 19, 20, 21, 22 వరకు ప్రపంచం అంతా భయానకమైన పరిస్థితి అయిపోయింది. ఒక భర్త భార్యతో మాట్లాడితే భార్యకు వస్తుందేమో, లేదా భార్యకు పట్టింది నాకు వస్తుందేమోనని ఎవరికి వాళ్ళు మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఒక కరోనా ప్రపంచానికి ఒక దిక్చూసి చూపించింది. అంటే మరణము ఎలా ఉంటుందో మన కళ్ళ ముందే ఉంటుంది. మరణము ఇలాంటి దుస్థితులు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. అంటే ఈ లోకములో కొంతకాలం బ్రతకటానికి మనం వచ్చాం. హల్లెలూయా. సంపాదించిన ఆస్తులన్నీ, అష్టైశ్వర్యాలన్నీ ఈ లోకంలో విడిచిపెట్టాలి. లేకపోతే ఎవరికి వాళ్ళే సంపాదించిన ఆస్తి అన్ని పట్టుకుని వస్తే పరలోక రాజ్యం ఇస్తాను అన్నాడు అనుకోండి. మనకంటే ముందు రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, ఏమంటే వీళ్ళు చనిపోయినటువంటి వీళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళే పరలోక రాజ్యం తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ బ్రతకడానికి దేవుడిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు పరిచయం చేయాలి. ఏంటి పరిచయం చేయాలంటే యేసు ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సమస్త మానవాళి కొరకు తన ప్రాణము పెట్టడానికి ఆ తల్లి మనకి ఈ లోకానికి గిఫ్ట్గా తన కుమారుని ఇచ్చింది. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. తన కుమారుని గిఫ్ట్గా ఇచ్చింది మనకి. ఆ రోజు కూడా గర్భిణీతో ఉన్నప్పుడు బెత్లెహేములో చాలామందిని అడిగారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి పాస్టర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అసలు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టడం ఎందుకు? మా వెంట్రపాడలో పుడితే బాగుండు కదా, మేము నమ్మేవాళ్ళం కదా. వెంట్రపాడలో పుట్టాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి? మనం 2023 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే అది చెప్పడానికి చాలామంది నాలాంటి భక్తులని పెట్టాడు. కనుక మీకు పూర్తి ఆధారాలు ఇప్పుడు చూడండి. ఈ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. దీంట్లో అసలు సృష్టి ప్రారంభం ఉంది. మనం ఎట్లా పుట్టాము? కోతి ద్వారా పుట్టామా? పక్షుల ద్వారా పుట్టామా? లేదా ఆకాశంలోంచి అమాంతంగా భూమి మీద పడిపోయామా? అసలు ఎలాగా వచ్చింది అనేది బైబిల్ ఒక్కటి కొనుక్కోండి. ఇప్పుడు సింపుల్గా ఉంది. 500 పెడితే బైబిల్ వస్తుంది. ఇక తర్వాత ఇచ్చేవాళ్ళు ఉండరు, కొనేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు కూడా ఉండరు. కొద్ది కాలమే వాక్యం చెప్పేది. ఇంకెవరు ముందు చెప్పరు. అందుకని 26 సంవత్సరాలుగా ఉచితంగా చెబుతుంటే చాలామంది వాక్యము వింటూనే వచ్చారు. దీంట్లో ప్రారంభం ఉంటుంది, మన పుట్టుక విధానం ఉంటుంది. మనిషే పుడతాడు, జంతువే పుడుతుంది, పక్షే పుడతారు. ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి కంప్లీట్ అయిపోతుంది, ముగింపు ఉంటుంది. ఈ విషయంలో ఆయన సృష్టించాడు మనందరి కొరకు. ఈ సృష్టిని సృష్టించి ఆయన గిఫ్ట్గా దేవుడు మనకిస్తే, తండ్రి అయిన దేవుడైన యెహోవా తన కుమారుడైన క్రీస్తుని మనకి గిఫ్ట్గా ఈ భూలోకానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు గిఫ్ట్గా? ఎందుకు గిఫ్ట్గా ఇచ్చాడంటే ఆయన ఏదో సంతోషపడటానికి కాదు గిఫ్ట్గా ఇచ్చింది, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందా? మన పిల్లలను బలి పశువుగా ఎవరైనా ఇస్తారా? చెప్పండి, గట్టిగా చెప్పండి మాట. ఎందుకని ఎన్నో ఆశలు పెట్టుకుంటావు నీ పిల్లల మీద. నువ్వు వాడు అంగవైకల్యంలో పుట్టినా, మూగవాడిగా, చెవిటివాడిగా, గుడ్డివాడిగా పుట్టినా వాడిని బలి పశువుగా ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ దేవుడైన యెహోవా తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి బలి పశువుగా అర్పించాడు. ఎందుకు? ఆయన బలి అయితేనే మనందరికీ విడుదల జరుగుతుంది. బెత్లెహేములో ఎందుకు పుట్టాడంటే ప్రపంచానికి మధ్యలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
అసలు ఇంకో మాట చెప్పనా, చాలామంది అనే మాట ఏంటంటే ఈయన అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, లేకపోతే ఇంకో దేవుడు, ఇరాన్ దేవుడు, ఇరాక్ దేవుడు అని అనుకుంటున్నారు. ఈయన ఇరాక్ దేవుడు కాదు, అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా కూడా కాదు. ఈయన సమస్త మానవాళికి ఆధారభూతుడైన తండ్రి. ఆయనే సృష్టికి ప్రారంభము ముగింపు ఆయనే. నేనే నిజమైన దేవుడని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ప్రపంచానికి మధ్యలో మనం తిన్న ఆహారం, మీకు డౌట్ చెప్తాను, మీకు చూడండి. మనం తిన్న ఆహారము కంట్లోకి ఉందనుకోండి, కళ్ళు కనపడతాయా? మనం తిన్న ఆహారం మెదడులో ఉందనుకోండి, మెదడు పనిచేస్తుందా? మనం తిన్న ఆహారము చెవిలో ఉండిపోయిందనుకోండి, ఎందుకని పనిచేస్తుందా? అసలు ఎంత జ్ఞానంతో పెట్టాడు మన అవయవాల్ని. తిన్న నోటి ద్వారా, చేతి ద్వారా పట్టుకుని దాన్ని కలిపి తిని నమిలి పళ్ళన్నీ కూడా పెట్టి నవ్వులుతుంది కదా. పళ్ళు కూడా అన్నంతగా వండొచ్చుగా అంటే పళ్ళు ఊడిపోతాయి ఎక్కువగా ఉంటే. అవి లోపలికి వెళ్ళాలి, కడుపులోకి వెళ్ళిపోయి అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు మధ్య భాగములో, పొట్ట భాగములో ఈ ఆహారము నిలవ ఉంటుంది. ఇక్కడ నిలవున్న తర్వాత ఒక భాగమేమో తూర్పుకి, ఒక భాగమేమో పడమరకి, ఓ భాగమేమో దక్షిణానికి, ఓ భాగమేమో ఉత్తరానికి రావాలి. మనం తిన్న ఆహారం మన కంట్లోనో లేకపోతే చెవిలో ఉందనుకోండి, అప్పుడే చచ్చిపోతాం. అంటే ఈ కడుపు భాగములోకి వెళ్ళి అక్కడ జీర్ణమయ్యి అక్కడ నుంచి బలాన్ని చేకూర్చి మనిషి లేచి నిలవటానికి అవకాశం ఉంటుంది. అదండి కథ. అందుకని ఆయన అక్కడ పుట్టాడు. అక్కడ పుట్టడం వలన అటు తూర్పుకి ఉంది, పడమరకి ఉంది, దక్షిణానికి ఉంది, ఉత్తరానికి కూడా దేవుడు ఆయనే. మరి ఎంతకాలం తెలుసుకుంటారు? ఏమండి చెప్పండి. ఆయన త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఈరోజు ఏం పుట్టలేదు. ఆయన కారణం ఏంటంటే మనం ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఆయన జనన మరణ పునరుద్ధానములు ప్రతిరోజు జ్ఞాపకము చేసుకోవాలి. కాస్త చదువుకున్నటువంటి వాళ్ళు బైబిల్ కొనుక్కుని చదివితే అర్థమవుతుంది. అయ్యో, ఇంత దేవుణ్ణి నేను ఇంతకాలం విడిచిపెట్టానా? అరే, మా వాళ్ళు మారారు, బంధువులు మారారు, చుట్టాలు మారారు, స్నేహితులు మారారు అంటే అందరూ మతంలోకి వెళ్ళిపోతున్నారు, మతం మార్చేస్తున్నారు అందరూ అనుకుంటున్నారు. అసలు మతం మార్చడం కాదు, అసలు దేవుడు ఎవరో ఇక్కడ నాకు దొరికాడు, ఇక ఆయన వదిలిపెట్టనని అలా అనుకోబట్టి ఈ రోజున అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగారు. చెప్పట్లా మీరు? ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్తాను. 30 రోజులు ఏకదాటిగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు, భారతీయుల ప్రజలు ఏకదాటిగా 30 రోజులు విడవక మానక పండగ చేసుకునేది ఏదైనా ఉంది అంటే ఒకే ఒక క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులండి? 30 రోజులు. నవంబరు 25న ప్రారంభించి డిసెంబర్ 25 వరకు చేస్తూనే ఉంటారు. మన వాళ్ళు ఇంకా అంతటితో ఇంట్రెస్ట్ పోక 31వ తారీఖు దాకా పెడుతూనే ఉంటారు. మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసి, భగవంతుడా 23వ సంవత్సరం అంతా క్షేమంగా కాపాడావు, 24 అంతా కూడా క్షేమంగా కాపాడమని ప్రార్థన చేస్తాం. కొత్త సంవత్సరంలో 30 రోజులు ఎవరైనా చేస్తారండి? కంటిన్యూగా చేసేది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒకే ఒక్క దేవుణ్ణే స్తుతిస్తారు. ఈ రోజున గూడాల్లో, పల్లెల్లో దేవుడు కాదు, ఈయన ప్రపంచానికి సృష్టికర్త. హల్లెలూయా. ప్రపంచానికి దిక్చూసి రక్షకుడు ఆయన, మహాదేవుడు ఆయన. ఆ మహాదేవుడిని కనుక నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే. అందుకే నేను ఒక మాట చెప్తాను, చదువు రాని వాళ్ళు ఎలాగైనా చదవలేరు బైబిల్. చదువుకున్న వాళ్ళు కూడా తెలుగు తక్కువగా మాట్లాడతారు. అది బాధాకరమైన విషయం. అర్థమైందండి? చదువు రాని వాళ్ళు ఎలాగైనా సరే చదవలేరు దాని గురించి. కానీ చదువుకున్న వాళ్ళు బైబిల్ చదవరు. ఈ చదువుకున్న వాళ్ళు బైబిల్ చదివారనుకోండి, బైబిల్ ఓపెన్ అనమాట. ఒక్కసారి ఈ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఫస్ట్ అధ్యాయం నుంచి నిదానంగా చదవటం ప్రారంభిస్తే నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ దాంట్లో ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, అసలు ఎక్కడికి వెళ్ళిపోతావు, నెక్స్ట్ ఏంటి నీ జీవిత విధానం, అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు తెలుసుకోక, చదువుకోక ఉండటం వలన దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు ఎట్టయినా చదువు ఉండి చదవలేకపోతున్నారు, మరి మీరు మా కోసం వెళ్ళి చెప్తారంటే మాకేంటి లాభం? అంతే కదండి. ఎవరైనా లాభం లేకుండా ఏ పనైనా చేస్తారా? చెప్పండి. లాభం లేకుండా ఎవరైనా ఏ పనైనా చేస్తారా? చేయరు. మరి మాకెందుకని ఈ ప్రాంత ప్రజలకు వచ్చి
అయ్యో వీళ్ళందరూ మా వాళ్ళు కాదండి, మా చుట్టాలు కాదు, మా బంధువులు కాదు, మా రక్త సంబంధులు కాదు అని అనుకుంటే ఈరోజు ఇక్కడ ప్రార్థన జరిగేదా? అది అసలు ఏనాడు లేదనుకోండి. ఈ కుల వ్యవస్థ అనేది మొదటి నుంచి మనకు లేదు కనుక ఇప్పుడు ఇంతకాలము 26 సంవత్సరాలు మమ్మల్ని భరించారు. అదిగో బేబమ్మ చూసావా? బేబమ్మ లాంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల ప్రజలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే పక్కన సాయిబాబా గుళ్ళో పూజారులు, అలాగే మన వెనకాల ఉన్న ముస్లిం సోదరులు, అలాగే గ్రామంలో ఉన్న ప్రతి వారు 26 సంవత్సరాలుగా యేసయ్యను వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇది కథ అండి. చాలామందికి తెలియదు. నేను ఇక్కడే ఉన్నా. అసలు ఏంటంటే ఎవరికి బాహాటం ఉండదు, ఎవరికి తెలియదు కదండి. ఏదో మేము వస్తాం, ఇక్కడ ఏదో గంట కూర్చున్నాం, ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతాం. కానీ ఎంతమంది ప్రభువులోకి నిదానంగా రావడానికి చాలా టైం పడుతుంది. పోనీ వాళ్ళకేమన్నా తెలుసా? ఇక్కడ ప్రార్థనకు రాగానే అయ్యో నా కోసం ఆయన పూటపడ్డాడు, మా కోసం ఆయన రిస్క్ తీసుకున్నాడు, మా కోసమే కదా మేము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఈ భూలోకంలో కళ్ళు మూసామంటే పరలోక రాజ్యంలో దేవుని దగ్గర మేము కళ్ళు తెరవాలి, అక్కడ యుగాలు బ్రతకాలి, మా కోసం ఇంత నష్టపరుచుకున్నాడే అని చెప్పేసి ఒక తులమో బలమో ఇవ్వాలని వాళ్ళకేం తెలుసా? పోనీ వచ్చారు కనుక మీరేమన్నా మాకు కానుక ఇవ్వండి అని మేము ఏనాడన్నా చెప్పామా? ఏనాడు చెప్పలేదండి. నేను ఒకటే కోరుకున్నాను, మీకు కూడా పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఉందన్న సత్యము మీకు తెలీదు, అది తెలుసుకోవటానికి ఈ ప్రార్థనలో. అందుకే నాడు వచ్చి ఆ కారు వేసుకొచ్చి చూస్తే పాస్టర్ గారు ఏంటి నువ్వు ఇంకెక్కడో ఏదో ఉంది అని అంటే, ఇదేంటి కాలువ గట్టు మీద మీరు నివాసం ఉంటున్నారు, సరైన ఇల్లు లేదు, ఆ రేకులు అడ్డం పెట్టుకున్నారు, ఓ పక్కన గాలి వచ్చినా వర్షం వచ్చినా ఇంటి నిండా వర్షమే, బట్టల నిండా వర్షమే, దుమ్ము ధూళిలో బ్రతుకుతున్నారా? ఎవరు చేస్తారు ఈ రోజున? ఎవరున్నారు? నేటి దినాల్లో పరిస్థితులు అలా లేవండి. ఊరికే సువార్త సేవ చేసేవాళ్ళు నేటి దినాల్లో లేరు. ఇలాంటి పరిస్థితులు మేమేదో గొప్పగా చేస్తున్నామని మేము చెప్పట్లేదు, కానీ ఎందుకు పెట్టాడో బాధ్యత భారం నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చాలాసార్లు అన్నా, అయ్యా నేను చేయలేకపోతున్నాను, గ్రామంలో వెళ్ళిపోతానండి, ఎక్కడ తిరిగి వచ్చి నా జుట్టు పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెడుతున్నాడు ఆయన. అంటే మీరందరికీ పరలోక రాజ్యం ఉంది, ఈడైతేనే ఇక్కడ సరిపోతాడేమో అని అనుకుంటున్నాడేమో ఆయన. ప్రభువునందు ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా చాలా అద్భుతం. జోషువా కూడా మొన్న విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అప్పుడే ఎక్కేసాడు విమానం ఎక్కి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడే 3 సంవత్సరాలు ఉందాం అనుకున్నాడు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అడితీడి తిప్పి మళ్ళీ అదే విమానం ఎక్కి ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఎట్లా ఉంటుందో ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఎలా ఉంటుందో తెలియదు. నేను 10 ఏళ్ళ నుంచి పాస్పోర్ట్ అట్టగా నయంగా చూస్తుంది, నేను ఎక్కలే విమానం, నా పాస్పోర్ట్ అట్టగా ఉంది. విశేషం ఏంటంటే నేను ఒకటి మాత్రం కోరుకుంటున్నానండి, ఇక్కడ ఈ గ్రామ ప్రజలు నిజంగా చాలా మంచివారు. చప్పలు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. నాకు వాళ్ళ ఆస్తులు ఏమవసరం లేదు, వాళ్ళ ఐశ్వర్యాలు ఏమవసరం లేదు, వాళ్ళ ధనము బలము ఏమవసరం లేదు. యేసయ్యను నా ప్రభు అని నమ్ముకున్నారే, అందు నిమిత్తం నేను వాళ్ళకి మనసారా వందనాలు చెప్తున్నాను. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నయో నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. హల్లెలూయా. ఎటువంటి రూపాయి లేకుండా నిజంగా సేవ చేయటానికి దేవుడే కృప చూపిస్తే
నేను ఇక్కడ సేవ చేసిన విధానాలన్నీ కూడా దేవుడే గుర్తుంచుకొని ఈ పరిచర్యకి దేవుడు సౌండ్ సిస్టము, ఆర్కెస్ట్రా ఇవన్నీ ప్రభు ఇచ్చారు. అంటే కష్టపడి సేవ చేస్తున్నప్పుడు జీతం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఈ క్రిస్మస్కి చిన్న చిన్న ఫంక్షన్ పెట్టుకుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళి మనము మొదటి నుంచి మనం ఆశించడం అలవాటు లేదు. అంటే వేరేదేం కాదండి, దయచేసి మీరు వేరే అనుకోవద్దు. ఇంకో మాట చెప్పనా, నేను కనుక ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగాను అనుకోండి, ఏమన్నా ఒక 100 రూపాయలు రాస్తారండి, ఒక 100 రూపాయలు పండగ చేసుకుంటున్నామండి ఏమన్నా రాస్తారా అన్నాను అనుకోండి, వాళ్ళకి చిటపటమంటాయి. ఎందుకని అంటే నా ఫేస్ చూడంగానే ఇక డబ్బులు ఇవ్వద్దు కదా వాళ్ళకి, అందుకే వాళ్ళు తిడతారని చెప్పేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. గట్టిగా తిడతారని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రూపాయి కూడా అడగను. ఏ సేవకుడు కూడా అడగడు, కానీ నేను కూడా అట్లాగే అడగను. కాదు మనకేంటంటే మన విశ్వాసులు వారికి కలిగినదే వారి కష్టార్జితమే మన విశ్వాసులు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయాలి. ఇదే మనకు అలవాటు చేశారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ యొక్క విధానంలో సెమీ క్రిస్మస్ 24 రాత్రేమో గుడివాడ ముస్లిం సోదరుల మధ్య జరుగుతుంది. అంటే 1 గంట 2 గంటలు అయిపోతుంది గుడివాడలో. అదే 24 రాత్రి మళ్ళీ మాకు దీపారాధన ఉంటుంది పెదపారిపూడిలో. దీపారాధన అంటే మళ్ళీ ఇంకోటి చోటకి వెళ్ళబాకండి, క్యాండిల్స్ ఆరాధన. ఏమన్నా రాత్రి దీపం వెలిగించుకుని సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన. నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు ఎందుకు పుట్టాడు చెప్పండి. ఎందుకు పుట్టాడు? ఒకే ఒక ప్రశ్న. నీ కొరకు నా కొరకు మరణించడానికి పుట్టాడు. ఇది తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మ ఏం చేసింది? మరియమ్మ గారు మనందరి కోసం మరణించడానికి ఆయన గిఫ్ట్ గా మనకిచ్చింది. ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేరు మరణించడానికి. నా బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా. అది మానవ సహజం. కానీ ప్రపంచంలో ఒకే ఒక తల్లి, మరియ తల్లి, అది ఆయన వెలిగించబడటానికి అనేక మంది కొరకు ఆయన చనిపోవటానికే ఆవిడ కని లోకానికి మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ రోజు కూడా ప్రసవించేటప్పుడు చాలా మందిని అడిగింది, కొంచెం అవకాశం ఇవ్వండి, డెలివరీ అవుతాం అంటే ఎవరికి వాళ్ళు తలుపులు టపా టపా వేసుకున్నారే తప్ప ఏం పోయిందిలే, రండి, ఏం పోయిందిలే, గర్భిణీ స్త్రీయే కదా, రమ్మ పర్వాలేదు, ఇక్కడే ప్రసవించు, మా గదిలోనే ఖాళీ ఉంది కదా, అక్కడ పశువుశాల ఖాళీ ఉంది, లేదా వాళ్ళకున్న చిన్న చిన్న ప్లేసులు ఖాళీగా ఉంది, మా గదులు సపరేట్ గా ఖాళీగా ఉంది, రండి అక్కడ డెలివరీ వరకు ఉండండి అనొచ్చు కదా. ఎవరు అవకాశం ఇవ్వదా? కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా చాలా మంది, అబ్బా మేము ఆ కాలంలో ఉన్నట్లయితే మా ఇల్లే రాసించోళ్ళ యేసు ప్రభుకి. ఈ గ్రామంలో నేను కోరుకునేది ఒకటి మాత్రం వస్తాం. ఇంకేమైనా మిగిలిపోయిందంటే ఈ గ్రామంలో ఇంకా చాలా మంది మన పూజారులు ఉన్నారు, వారు ప్రభుని విశ్వసించాలి. ముస్లిం కుటుంబాలు ఉండి వారు కూడా ప్రభుని విశ్వసించాలి. ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారో అప్పుడు నేను సమృద్ధిగా కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినంత సంతోషం కలుగుతుంది. అప్పటి వరకు దేవుని యొక్క పరిచర్య కొనసాగుతుంది. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. అలాగే జోషువా వచ్చి ఒక 5-10 నిమిషాలు గ్రీటింగ్స్ ఇస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనకి కూడి వచ్చిన అతిథులందరికీ, మీరందరూ అతిథులే, దేవుని ప్రేమిటలు, ప్రాముఖ్యంగా సేవకులకి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్. ఏదో చెప్తారని సొంతనా కానీ ఎవరేం చెప్పట్లేదు, నేనే చెప్పుకుంటాను. హ్యాపీ క్రిస్మస్ నాది, మేరీ క్రిస్మస్ నాది. హల్లెలూయా. పాస్టర్ గారు 10 నిమిషాలు చెప్పమన్నారు కానీ వీళ్ళందరూ నాకు బిరిగా చూస్తున్నారు. పాస్టర్ గారు వదిలిపెడితే నేను డాన్స్ చేస్తామని వాళ్ళ అమ్మగారు కూడా, వాళ్ళ కన్న తల్లులు కూడా ఇంకా చూస్తూనే ఉన్నారు. నేనేం చెప్పలేను, ప్రసంగాలు చెప్పను, చిన్న మాట చెప్తాను. లూకా శుభవార్తలో ప్రభు సెలవిచ్చినట్లుగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకి ఇష్టలైన బిడ్డలకి భూమి మీద సమాధానమును సంతోషాన్ని నా ప్రభు అనుగ్రహించును గాక. ఈ క్రిస్మస్ ఆనందము దేవుడు దైనందిన జీవితాల్లో మీ అందరి ఎడల ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగించాలని, ఎవరైతే ఈ క్రిస్మస్ టైంలో అనారోగ్యంతో పడి ఉన్నారో, నా ప్రాణ స్నేహితుడు ఇందాక నేను ప్రార్థనలో చెల్లాను. 2011-12 బ్యాచ్ మాది వెంటర్పాలెం స్కూల్లో. మేము వెంటర్పాలెం పుట్టాం, వెంటర్పాలెం చదువుకున్నాం. అక్కడ మా ప్రాణ స్నేహితుడు షేక్ జిలానీ వ్యక్తి కరెంట్ పని చేస్తూ పైన అనుకోకుండా చేయి తగిలి పడిపోయాడు. 2 కాళ్ళు చచ్చి పడిపోయాడు. అతను కోరుకున్నది ఏంటంటే మా బ్యాచ్ అంతా ఇప్పుడు వెళ్ళాడు, చిన్న ప్రార్థన చేయండి వచ్చి నా కొరకు అన్నాడు. మేమందరం వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా అనుదినము జిలానీ కొరకు, షేక్ జిలానీ, నా వయసు ఉంటుంది 26 సంవత్సరాలు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రభు బాగు చేయాలని ఆపరేషన్ కొరకు వెళ్తున్నాడట. చిన్న ప్రార్థన, మీ అనుదిన ప్రార్థన చేయండి. త్వరగా దేవుడు కోలుకొని వారి కుటుంబాల్లో వెలుగు నింపాలని ప్రార్థన చేయండి. అలాగే క్రిస్మస్ టైంలో ఎవరి కుటుంబాల్లో విషాదం ఉండకూడదు, ఎవరి కుటుంబాల్లో నిరుత్సాహం ఉండదు. సర్వోన్నతుడైన దేవుడు ఆయన మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి చీమల లాంటి మన జీవితాల్లో, మనిషికి చీమ కొడితే ఎట్ట నలిపేస్తాడు ఆకాశం అందున్న దేవుడు అట్ట. మరి నేను విమానం ఎక్కి వేరే దేశానికి వెళ్తే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉండేవాడి సంఘంలో, 3 ఆకాశాలు ఉంటాయంట. ఒక ఆకాశం మనకు కనబడుతున్నది, రెండోది మధ్య ఆకాశము, మూడోది ప్రభు అయిన యేసు క్రీస్తు సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద ఆసనుడైన ఒక ఆకాశం అంట. నిజమా కాదా అని దేవుడు ఇదే అనుకుంటే ఎప్పటికప్పుడు డౌట్ ఉండేది నాకు. నిజమా ఆకాశం ఉన్నాయా లేవా అదొక ఆలోచన వచ్చింది. ఆకాశంలోకి ఎక్కిన తర్వాత తెల్లవారుచుండగా సూర్యుడు నా కింద ఉన్నాడు, మేము దానిపైన ఉన్నాం. ఒక ఆకాశం దాటి మధ్య ఆకాశంలోకి వెళ్ళినట్టుగా ఎంతో చూసి నిజంగా అప్పుడు అనుకున్న మనసులు, నిజముగా ప్రభు మా కొరకు ఎంత అందంగా సౌందర్యంగా సృష్టిని కలుగు చేశారు. అప్పుడప్పుడు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఆక్సిజన్ కరోనా టైంలో ఆక్సిజన్ లేక లక్షలు పెట్టి ఆక్సిజన్ తెప్పించుకున్నారంట. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మతము, కులము, జాతి అనేది చూడకుండా మనందరి వరకు ఉచితంగా వాయువుని అనుగ్రహించాడు, గాలిని ఉచితంగా ఇచ్చాడు, వెలుతురిని ఉచితంగా ఇచ్చాడు, నిప్పు, భూమి, ఎంత ఉచితంగా ఇచ్చాడండి యేసయ్య. ఇవన్నీ కాకుండానే మనందరి కొరకు ఆయన కల్వరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా మనందరి కొరకు మన శుద్ధి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క పర్వదినాన ప్రతి కుటుంబాల్లో దేవుడు వెలుగు నింపాలని, మీ యొక్క ముఖ చిత్రాలు చూస్తుంటే కొంతమంది నాకు అర్థమైపోయింది, సైకిల్ నాకు తెలిసిపోతా ఉంటుంది. ఇప్పుడు మీ ముఖ చిత్రాలు ఎలాగైతే కలకడలాడుతున్నాయో అలాగే క్రిస్మస్ దినమంతా, రానున్న దినాల్లో, న్యూ ఇయర్ దినాల్లో ఉన్నతమైన కార్యాలు మీ అందరి జరిగించాలని నిశ్చయముగా దేవుని సేవకులు కోరుకుంటారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కూడి వచ్చిన మీ అందరికీ, ఈ మైకా శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకి నా దేవుడు శాంతిని, సమాధానాన్ని, అష్టైశ్వర్యాలు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మార్చి నెలలో ప్రతి ఏటా గత 26 సంవత్సరాలుగా మన యాదవ్ బజార్ గురుభక్తి వాళ్ళు స్థలంలో ప్రతి ఏటా మార్చి నెలలో కోటాలు జరుగుతాయి. అక్కడికి మళ్ళీ సేవకులు వస్తారు. ఆ రోజు, ఆ 3 రోజులు కానీ 2 రోజులు కానీ అక్కడ దేవాతి దేవుడు జరిగిస్తారు. ప్రభు అవకాశం ఇస్తే 2024 అక్కడ. ఇక్కడ మాత్రం ఉపవాస కూటాలు, క్రిస్మస్ ఆరాధన. రెండవది ఆదివారము 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడైనా వాకింగ్ కావాలి, నేర్చుకోవాలనుకుంటే వచ్చేయచ్చు. ఓకేనా? మన విశ్వాసులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు సంప్రదిస్తే, మీరు చర్చికి వస్తే ధైర్యం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. బ్రతకడం నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎవరికి తలవంచాల్సిన పరిస్థితి ఏమీ ఉండదు. అందుకనే చర్చికి రావాలి. చర్చికి వస్తే విద్యాబోధ, దైవబోధ, దేవుని మాటలు ధైర్యంగా పాడగలిగినటువంటి సత్తా కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సిగ్గు బిడియం ఉండదు. ఇంకా ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు.
అర్థమైందండి. మనం కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మౌనంగా ఉంటారు అంతే. మీకోసం మా సహోదరులు వాళ్ళే, ఇది మా బ్రాహ్మణ సోదరులు మీకోసం అన్ని వాళ్ళే మంత్రాలు చెప్పించేసి పంపించేస్తారు. అందుకే మీకు ధైర్యం ఉండదు. ధైర్యం ఉండి మాట్లాడటానికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండటానికి ధైర్యం చాలదు. అందుకని చర్చి దేవాలయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తారు, మాట్లాడటం నేర్చుకుంటారు. అసలు బ్రతికేంటో జీవిత విధానం ఏంటో నీకు అర్థమైపోతుంది. అందుకని ఆ చర్చి వచ్చిన విశ్వాసం చూసారా, ఒక్కరిని లేచి నిలబడి మాటలు చెప్పమంటే అందరూ ధైర్యంగా మాటలు చెప్పగలరు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ సిగ్గు బిడి అనేది దాంట్లో వచ్చి బయటకు రావాలి. బయటకు వచ్చినట్లయితే మనం ఇంకా ముందుకు సాగిపోవడానికి అవకాశం. ఓకే, మీకు మరొక ఛాయిస్ ఇస్తాం. ఇప్పుడున్న చిన్న పిల్లలందరూ వచ్చేటప్పటికి ఇప్పుడు చూసావా ఎంత ధైర్యంగా కేక్ పట్టుకోలు కత్తే హల్లెలూయా. ఇది ఎట్లా ఉండాలి ధైర్యం అంటే. ఓకేనా? ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఏం పేరుండమా? ఎంత అదృష్టం నీ కూతురుతో కట్ చేస్తున్నాడు యేసుప్రభు. ప్రేమ స్వరూపుడు మా ప్రేమలో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. పిల్లలైన వారు పరిశుద్ధ పరలోక రాజ్యంలో ఇలాంటి వారిదే ప్రభావాన్ని మీరు చెప్పారు. పసిపిల్లలకి ఏ కపటము అసూయ ద్వేషం ఏమీ తెలియదు ప్రభా. ఇలాంటి మనసు కలిగి ఉండండి మీరు చెప్పారు. మరి ప్రాముఖ్యంగా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో మరి మా ప్రియమిత్రుడు స్నేహితుడు నాగరాజు యొక్క కుమార్తె యొక్క మన పసిబిడ్డతో పాటు మిగతా పిల్లలందరూ కలిసి ఈ యొక్క పుట్టినరోజు వేడుకను జరుపుకునే అవకాశం ఇచ్చిన స్తోత్రాలు. ఆ కేక్ ఏ విధంగా అయితే మధురంగా ఉంటుందో ఆ కేకులు అనేక పాయింట్ ఏ విధంగా అయితే కలిసి కేకులు తయారవి అనేక నోటికి రుచికరంగా ఉంటుందో. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఒక మోస్తారా చక్కగా ఉండాలి. వీళ్ళందరికంటే చాలా చిన్న కేక్ అనమాట. మరి దేవుడు చక్కటి బిడ్డతో ఈ కేక్ కట్ చేస్తున్నారు. ఓకే, చెప్పుకోండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చాలా చాలా ధైర్యంగా ఒకసారి పిల్లలందరూ కూడా చెప్పులు కొట్టండి. ఓకే బాయ్. మీరందరూ వెళ్ళండి. దర్శనం అందరూ వెళ్తారు. ఒకళ్ళు వెలిగించుకున్నామా? అందరూ కూడా లైన్లోకి వచ్చి ఆశీర్వాదం తీసుకుంది. కానీ తారీఖున యావత్ ప్రపంచం అంతా కూడా నీ పుట్టుక దినము వేడుకలు జరుగుతుండగా అందరినీ ఆశీర్వదించినట్లే మమ్ములను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా గ్రామాలను, మా పట్టణాలను, మా రాష్ట్రాలను, మా దేశాన్ని దీవించండి. రాబోతున్న వర్షము, తుఫానులు తీసివేయండి, వాటిని దూరంగా ఉంచండి. యేసు నామములో ప్రార్థించి
వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మీరు మన్నించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు గ్రీకు మందలకు ప్రార్థన పద్ధతులను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 30 రోజులుగా ఇదిగో తండ్రి ఏకైక పండుగ ఈ క్రిస్మస్ పండుగ జరుగుతున్న ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్న ప్రజలకును, దేశంలో ఉన్న పట్టణస్తులకును, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నీ బిడ్డలకును, ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, వేటప్రగల గ్రామంలో ఉన్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ఎంతమంది ఉన్న వారందరికీ ప్రాముఖ్యంగా ప్రభా ఈ దినంలో మరి నాయన దృశ్వా తన ఫ్రెండ్ నాయన ప్రభా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. జులాని కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ నాయన మరి ప్రజల కొరకు కరెంటు పోల్ మీద ఎక్కించి ప్రభా ప్రజలకి లైట్ వేసే సమయంలో బిడ్డ అకస్మాత్తుగా కింద పడి ఉన్నాడు ఆయన. ఆ బిడ్డ ఆపరేషన్ వెళ్తున్నాడు, చిన్న వయసు ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యంతో ఆపరేషన్ అన్ని సక్సెస్ అయ్యి క్షేమంగా రావడానికి సహాయం చేయండి. అలాగే మరి నాయనా మరి కొంతమంది నా ప్రభా తిరిగి మళ్ళా ఈ యొక్క మందిరంలోనికి మళ్ళా చేర్చబడ్డారు. అలాగే ఇశ్రాయేలు, సుధా కూడా నూతనంగా మళ్ళీ తిరిగి నీ పేరు పెట్టబడిన దేవాలయంలోనికి వచ్చారు. అలాగే ఎంతో మంది ఈ పరిచర్య దూరంగా వెళ్ళిపోయారు. ఇది మమ్మల్ని బట్టి కాదు, నిన్ను బట్టి ప్రభా నీ పేరు పెట్టబడిన దేవాలయంలో నీ సన్నిధిలోకి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఎలాగ వెళ్ళిపోయారు మన అలాగే త్వరగా తిరిగి వస్తున్నారని ఒక సంకేతాన్ని మీరు మాకు తెలియపరిచారు. మళ్ళా తిరిగి అదే ప్రజలు మీ యొక్కకి రావడానికి సహాయం చేయండి. గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామంలో మరి ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మరి సేవ చేస్తున్న పూజారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా నిజమైన దేవుడు మీరేనే తెలుసుకుని వారు కూడా అవకాశం దయచేయండి. వారిని కూడా రక్షించండి. మా గ్రామంలో ముస్లిం సోదరులు ఉన్నారు, వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ గ్రామంలో ఇంకెంతమంది అయితే ప్రజలు ఉన్నారు, రాని ప్రజలు ఉన్నారు, ఎథిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఉందని మీరు సెలవిచ్చావు నాయన. ఈ లోకంలో చనిపోయిన తర్వాత మేము కళ్ళు తెరవాలంటే మీ పరలోక రాజ్యంలోనే అక్కడ మీరు ఖచ్చితంగా ఉంటారు ప్రభా. ఎవరు నరకానికి వెళ్ళకుండా, ఎవరు అగ్నికి ఆహుతి అవ్వకుండా అందరూ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే, అది చాలా తక్కువ కాలం. ఏ కాలంలో మాకు పిలుపు వస్తుందో ఆ కాలం ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి, వస్తువులు విడిచి వెళ్ళిపోవాలి, పొలములు, ధనములు, బంగారం, వెండి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ మేము కనుక నీ దగ్గరికి వస్తే అక్కడ యుగయుగాలు శాంతి, సంతోషము, యుగయుగాలు ఆనందమే కలుగుతుంది ప్రభా. అలాంటి అవకాశం నీ రాకడ వచ్చినప్పుడు మా అందరికి దయచేయండి. అలాగే ఈ మందిరాలను ప్రభా, ఈ పరిచర్యను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన జగన్మోహన్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇదిగో ఎంతో చక్కగా వచ్చారు ప్రభా. నీ బిడ్డలు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డల కొరకు ఎంతైతే మీరు ధనము దాచిపెట్టారు, ఎంతైతే ఐశ్వర్యము దాచిపెట్టారు, ఎంతైతే బంగారము దాచిపెట్టారు, వెండి నీవు దాచిపెట్టారు, ఈ నెల చివరి లోపే నీ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయండి ఆయన. నీ కృపలో మమ్మల్ని కనికరించి ఈ రాత్రి కాల సమయంలో నీ దేవుని సేవకులు ఆనంద భాస్కర్ గారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి కుటుంబం బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. శామ్యూల్ భాస్కర్ గారిని బట్టి, వారి కుటుంబం బట్టి, సంఘం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మేము ఎంతో వ్యయం చేసుకున్నాం,
అయ్యా మేము ఎంతో నష్టపరుచుకున్నాం. వ్యాపారాలు, ఉద్యోగాలు, సమస్తము మాకున్న జ్ఞానము కూడా నష్టపరుచుకున్నాం. కేవలం ప్రజలు బాగుండాలి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎంతో నష్టపరుచుకుని ఈ సేవ చేస్తున్నాం. నన్ను నీ దాసులు నా బిడ్డలను కూడా మీరు కనికరించున్నాయన. ఈ రాత్రి నాయన చిన్నపిల్లలు వీళ్ళందరూ కలిసి తీపిగా ఉండటానికి కేకును కట్ చేశారు. ప్రభా, చంటి పిల్లలు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. నిజంగా పిల్లలకి నాయన మంచి ఆలోచన, మంచి మనసు బిడ్డలకు దయచేయండి. ముఖ్యంగా ఒకటి ప్రార్థన చేస్తున్నాం, ఈ గ్రామంలో ఎవరైనా మంచాన పడినా, ఆ రోగంతో బాధపడుతున్నా, ఈ ప్రార్థన ద్వారా వారు ఇంటే దిక్కున లేచి ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా. గొప్ప ఆరోగ్యవంతులుగా చేయండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈ కరెంటు విషయంలో మీరు సహాయం చేశారు. మీ బిడ్డలు పగలంతా ఎంతో వ్యయం చేసి వంట కార్యక్రమం చేసిన విశ్వాసం పట్టేసుకోవాలి. అలాగే మేము 24 రాత్రి మళ్ళా నాయన పెదబాలపూడి మందిరంలో, మళ్ళా వెంటనే పెదబాలపూడి, గుడివాడ, హనుమాన్ జంక్షన్, అలాగే నాయన రాజమండ్రి సంఘస్థులందరూ కూడా సేవకులతో మళ్ళా ఈ మందిరంలో మేమందరూ కలుసుకుని దీపారాధన చేసుకుని 1 గంట వరకు మీతో మాట్లాడే అవకాశం దయచేయండి. ఆ తదుపరి తెల్లారాక సోమవారం 25వ తారీఖు పండుగ దినము, ఆ రోజు సాయంత్రం మళ్ళా మేము ప్రేమ విందులో పాల్గొనడానికి ప్రార్థన 1 గంట 2 గంటలు మీకు స్తోత్రాలు చెల్లించుకునే అవకాశం దయచేయండి. అలాగే ప్రభా, ఈ రోజు నుంచి నీ బిడ్డలకి నూతన వస్త్రాలు దయచేయండి. ఎవరికైనా ఏ లోటైతే ఉందో, గృహం లేకపోయినా గృహం ఇవ్వండి, వ్యవసాయం లేకపోయినా వ్యవసాయం ఇవ్వండి, ఆహారం లేకపోయినా ఆహారం ఇవ్వండి, ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యం దయచేయండి ప్రభా. ముఖ్యంగా ఈ రాత్రి మీ నామాన్ని ప్రతి ఏటా జరిగించినట్లుగానే ఈ సంవత్సరం కూడా మీరు జరిగించినందుకు వందనాలు. కొంతమంది విశ్వాసులు ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాలకు వెళ్ళారు. రాలేని వారిని కూడా మరొక అవకాశం వారికి దయచేయండి. మన విచిత్రమైతే 25న మేము గ్రాండ్ గా నీ సన్నిధిలో ఆరాధించుకునే దయచేయండి. అంతేకాకుండా మళ్ళా 31వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన, మరి సంవత్సరాంతపు చివరి ప్రార్థనతో మేము నిన్ను స్తుతించి మేమందరము 2024లో అడుగుపెట్టే అదృష్టం మా అందరికీ దయచేయమని నిశ్చితమైతే మార్చి నెలలో మరి ఆయన ఆ యొక్క ప్రభా ఈ గ్రామంలో మహాసభలు జరుగుతుండే ప్రతి ఏటా 26 సంవత్సరాలుగా అలా జరుగుతున్న సభలు కూడా జయకరంగా జరిగించమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావము మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడి ఇంత సంతోషాన్ని ఇచ్చిన దేవునికి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతావందనాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. Happy, happy Christmas, Merry, Merry Christmas, Happy, happy Christmas, Merry, Merry Christmas, Happy, happy Christmas, Merry, Merry Christmas, Happy, happy Christmas, Merry, Merry Christmas. ఆ మహాదేవుడు ఆకాశమందు చూస్తున్న దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి కాపాడును గాక. వస్తున్న తుఫాను ఆయనను గర్దించును గాక. రైతులు, కష్టపడేవారు, కూలి పని చేసుకునేవారు, ప్రతి ఒక్కరికి ఆహారం దేవాతి దేవుడు తన బిడ్డలందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. అందరికీ వందనాలండి.
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది